హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి సెకండ్ క్లాస్లోకి వచ్చామండి. నిన్న నేను చెప్పిన క్లాస్లో చాలామంది రెస్పాన్స్ అయ్యారు, చాలా మంచి కామెంట్స్ కూడా చేశారు. నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. అలాగే ఈరోజు నేను చెప్పబోయే క్లాస్లో మీకు ఒక మాట నేను చెప్పాను. అదేంటి అంటే, నేను నిన్న చెప్పిన క్లాస్లో కొన్ని డౌట్స్ అనేవి అడుగుతానని. మీరు నిజంగా నిజాయితీగా ఎంతమంది అయితే మీరు ఆ యొక్క క్లాస్ని ప్రాక్టీస్ చేశారో ఈరోజే నాకు తెలిసిపోతుంది. ఎందుకంటే చూడడమే పెద్ద ముఖ్యం కాదండి. చదువురాని వాళ్ళు అంటారా, నేను దానికి పట్టించుకోను, ఎందుకంటే వాళ్ళ కామెంట్ చేయడం రాదు కాబట్టి. ఈ రోజుల్లో చదువు వచ్చిన వాళ్ళు 30 వంతు ఉంటే చదివి వచ్చి కూడా రాయని వాళ్ళు 1 మందే ఉన్నారండి. అంత తెలివిగా లేకుండా అయితే ఎవరు లేరు. కానీ కంపల్సరీ మీరు నా యొక్క క్లాసులకు అటెండ్ అవుతున్నాము అని నాకు 100% నాకు నమ్మకం కలగాలి. ఎందుకంటే ఆ నమ్మకమే నాకు మంచి బూస్ట్ అనమాట. అందరూ చూస్తున్నారు, నేను ఇంకా బాగా చేయాలి, ఇంకా బాగా నేర్పించాలి మా సిస్టర్స్కి అని చెప్పేసి ఒక నమ్మకం నాలో చిగురిస్తుంది. ఆ చిగురుకి ఆ నమ్మకం అనేది ఒక నీరు లాంటిదనమాట. ఇప్పుడు ఆ నీరు మీరు పోస్తేనే నేను చిగురిస్తానమాట. అది మీరు ఎప్పుడు కూడా ఈ క్లాసులు అయిపోయడమే కాదండి, యూట్యూబ్ ఎంత దూరం అయితే నడుస్తుందో నేను వాటితో ఆ యూట్యూబ్తో నా ప్రాణం ఉన్నంత వరకు నేను ప్రయాణం చేస్తూనే ఉంటాను. నా ఫ్యామిలీ ఫ్రెండ్స్తో యూట్యూబే నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనమాట. దాంట్లో ఉన్న మెంబర్స్ కూడా నా ఫ్యామిలీ మెంబర్స్. అలాగే మీరు చక్కగా అన్నీ నేర్చుకొని నాలాగే మంచి నేమ్ అనేది తెచ్చుకోవాలి మార్కెట్లో. మంచిగా మీరు ఎదగాలని నేను కోరుకుంటూ ఇలా క్లాసుల రూపంలో మీకు చాలా చాలా పని నేను నేర్పిస్తున్నానండి. ఈ పని అనేది ఒక రోజుది, ఒక గంటది కాదండి, కొన్ని సంవత్సరాలు కష్టపడితే నాకు వరంగా దొరికిన పని అండి. ఇది మీకు ఏదో నేను ఇస్తున్నాను అంటే నేను అది నా కోసం నేను ఇవ్వట్లేదు, మీకోసం కూడా మీరు ఆలోచించుకొని నేర్చుకోవాలి. మీరు ఒకళ్ళ మీద ఆధారపడొద్దు, బయటికి వెళ్ళొద్దు, బస్టాండ్లలో వెయిట్ చేయొద్దు, ఎవరి కోసం ఎవరు కూడా పనులు ఆపుకోవద్దు, ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి. ఒకళ్ళ గురించి ఒకళ్ళకి ఇబ్బందులు కలగకూడదు, ఈ టైలరింగ్లో మంచిగా రాణించాలి అనే ఒక మంచి ఉద్దేశంతో ఒక మంచి ట్రాక్లో నడుస్తున్నాను. నా ఎమ్మటి మీరు అందరూ ఫాలో చేసి నా కామెంట్లని మీరు నా యొక్క వీడియోలన్నీ మంచి కామెంట్స్తో మంచి లైక్స్తో ముందుకు తీసుకెళ్తున్నారు. నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి అందరికీ కూడా నా మనస్ఫూర్తిగా నేను హృదయపూర్వక వందనాలు చేసుకుంటూ మళ్ళీ 2వ క్లాస్లోకి అడుగు పెడుతున్నాను. ఈరోజు 2వ క్లాస్ ఏంటి అంటే, ఇక నిన్న నేను కొన్ని చెప్పాను మీకు, అవి నేను మీకు చెప్తానమాట. ముఖ్యమైన పార్ట్స్ చెప్పాను. ముఖ్యంగా బాడీ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి అనే దాని గురించి నేను చెప్పాను. మీరు చూసిన వాళ్ళైతే వెంటనే ఈ కామెంట్ కింద పెట్టాలి. బాడీ మెజర్మెంట్స్ అంటే నేను ఏమేమి తీసుకోవాలని మీకు చెప్పాను. ఇది ఒక ఫస్ట్ మీకు ఒక పరీక్ష అనమాట. నేను రోజు 3 అడుగుతాను మీకు డౌట్లు. తర్వాతకు వచ్చేసి ఈ షోల్డర్ ఎవరికి ఎంత పెట్టాలి అనేది మీకు ఒక హింట్ ఇచ్చాను. అది కూడా మీరు విన్న వాళ్ళైతే కామెంట్ కింద పెట్టాలి అనమాట. ఇవి 3టికి స్టెప్ బై స్టెప్. ఫస్ట్ 1 అన్నయ్య, ఇంకో కొలతలు ఇలా తీసుకోవాలి. 2 అన్నయ్య చెప్పి ఒకటే కామెంట్ కింద 2 ఇలా తీయాలి అనేది ఒక మంచిగా మీరు క్లారిటీగా ఇంగ్లీష్లో అయినా తెలుగులో అయినా రాసి మీరు పెట్టండి. నేను కామెంట్లు అయితే కంపల్సరీ చూస్తానండి క్లాసులు అయిపోయిన తర్వాత. మీకు ఎందుకంటే మీకు చాలా చాలా పరీక్షలు పెట్టుకుంటూ మీరు దాంట్లో నెగ్గుకుంటూ నాతో పాటు మీరు ప్రయాణిస్తేనే ఈ 30 డేస్లు ఈ 6 రకాల బ్లౌజులు మీకు వస్తాయి. ఓకేనా? అయితే తర్వాతకి 3వది వచ్చేసి నేను ఏం చెప్పాను అంటే, మీకు ఈ యొక్క కటింగ్ అసలు దేంతో నేను స్టార్ట్ చేశాను అంటే, చెస్ట్ కొలతనా నడుము కొలతనా, దేంతో చేస్తే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది అనే దాని గురించి మీరు చెప్పాలన్నమాట. 3 క్వశ్చన్స్ అడిగాను. ఈరోజు ఏంటంటే మనం కొలత ఎలా తీసుకోవాలి, 2 షోల్డర్ ఎవరికి ఎంత పెట్టాలి అని నేను హింట్ ఇచ్చాను. 3వది ఏంటి అంటే, ఈ యొక్క మొత్తం కూడా అంటే ఇది ఇప్పుడు కటింగ్ అనేది నేను దేంతో స్టార్ట్ చేశాను, చెస్ట్ లూజా నడుము లూజా, ఇది ఒకటి. ఓకేనా? ఇవి అన్నీ కూడా మీరు చక్కగా చెప్పాలి. చెప్పలేకపోతే మళ్ళీ ఫస్ట్ క్లాస్ మళ్ళీ మీరు చూసిన తర్వాతనే 2వ క్లాస్లోకి రండి. ఇదైతే నా కోసం కాదండి, మీకోసమే నేను చేసేది. 100% మీరు చూడాలి, పదం వినాలి, పని చూడాలి. ఒక 10 పేపర్లు వేస్ట్ అయినా కట్ చేసి ప్రాక్టీస్ చేయాలి. ఈరోజు మీకు ఫ్రంట్ పార్టు, హ్యాండ్ కటింగ్ మొత్తం క్లోజ్ చేస్తాను. బ్యాక్ పార్టే ఇంపార్టెంట్ అండి, ఫ్రంట్ పార్ట్ ఇంకా కొంచెం ఇంపార్టెంట్ ఉంటుంది. తర్వాత హ్యాండ్స్ పెద్దగా అయితే ఏమి ఉండదు, అంటే మీకు బేసిక్స్ అన్నీ నేర్పిస్తాను. తర్వాత ఒరిజినల్ చేసిన తర్వాత రేపటి నుంచి స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేస్తాను స్పీడ్గా. 5 డేసే కాబట్టి మనకి. ఓకేనా? ఇక ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే, ఈ 3 ప్రశ్నలకి మీరు సమాధానం దేవలాడుకోండి. ఇప్పుడు నేను మళ్ళీ క్లాస్ అనేది ఫ్రంట్ పార్ట్ క్లాస్ అనేది స్టార్ట్ చేస్తాను. ఇక దీంట్లో కూడా మళ్ళీ ఒక 3 ప్రశ్నలు మిమ్మల్ని అడుగుతాను. చక్కగా విని మళ్ళీ రేపట్లో నాకు కామెంట్ చేయాలి. రేపు నేను ఖచ్చితంగా ఈరోజు అడిగినట్టుగానే రేపు అడుగుతాను. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి అంటే, క్రాస్ ఎంత తీసుకోవాలి ఇది బాగా గుర్తుండాలి. అసలు క్రాస్ అంటే ఏంది, స్ట్రైట్ అంటే ఏంది, ఇది మనకు తెలియాలి. ఓకేనా? స్ట్రైట్ అంటే ఈ అంచు పీస్ ఉన్నది చూసారా, దీన్ని స్ట్రైట్ అంటారు అనమాట. ఈ అంచు పీస్ అంటే ఇలా ఉన్న దాన్ని స్ట్రైట్ అంటారు. ఇది అడ్డం అంటారు.
క్లాత్ని ఇది గుర్తుపట్టే విధానం బాగా మీరు రాసి పెట్టుకోండి, ఓకేనా. తర్వాత క్రాస్ అంటే ఇది చూడండి, ఇది క్రాస్ అంటే కొంతమందికి బ్లౌజ్ అంతా క్రాస్ ఉంటుందా అని ఒక అనుమానం. లేదండి, బ్లౌజ్ అంతా స్ట్రైట్ కటింగే ఉంటుంది, ఓన్లీ ఫ్రంట్ పార్ట్ క్రాస్గా ఉంటుంది. అది ఎందుకు అంటే ఫిట్టింగ్ కరెక్ట్గా రావడం కోసం, ముందు ఏంటి అంటే టైట్గా లేకుండా స్పాంజ్ లాగా సాగడం కోసం ఈ ముందు పార్ట్ క్రాస్గా వేస్తారు. క్రాసే తొడగాలన్నాయంటే అంతేమీ అది ఖరారేం లేదండి, మనం మామూలు బ్లౌజ్ కూడా తొడగొచ్చు. కాకపోతే దీనికి ఉన్న బెనిఫిట్స్ దానికి ఉండవు, ఫ్రీగా ఉండదు అనమాట. స్ట్రక్చర్ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి అంటే క్రాస్ కటింగే, ఓకేనా. ఇక మీకైతే అర్థమైంది. దీని గురించి కూడా నేను రేపు మీకు అడుగుతాను, దీంట్లో నేను ఏమేమి చెప్పానో కూడా రేపు అడుగుతాను నేను, ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ యొక్క బ్యాక్ పార్ట్ని తీద్దాం. చూశారు కదా, ఇలా బ్యాక్ పార్ట్ తీసి ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని ఇలా వేయాలి. చూడండి ఎలా వేశాను నేను, ఈ చంక భాగాన్ని నా వైపు ఈ అంచు పీస్ వైపుకి వేశాను. ఈ అంచు పీస్ ఏంటి మనకి ఓపెన్ పార్ట్స్, అటు జాయింట్ పార్ట్ వైపుకి మనం ఇక్కడ మనం ఏం చేసాం బ్యాక్ పార్ట్ తీసాము, దాని పక్కనే కొంచెం కిందకి ఫ్రంట్ పార్ట్ తీస్తున్నాము. ఇటు మొత్తం హ్యాండ్ అన్నమాట మనకి. నేను ఐరన్ చేసుకొని మరీ చూపిస్తున్నాను. నాకు ఈ ఒక్క క్లాసు నాకు గంటన్నర పట్టిద్దండి. నేను మొత్తం చెక్ చేసుకొని చూసుకొని మళ్ళీ మీకు చెప్పేసరికి మీకు మీ ముందుకు వచ్చేది ఒక 20 నిమిషాలు 25 నిమిషాలు అర్ధగంట లోపే, కానీ నాకు మాత్రం చాలా టైం పట్టింది. ప్రతి పనిని మీరు క్యాచ్ చేసి ఈ 30 డేస్లో మంచి టైలర్ అయ్యి మీరు నా ఛానల్ నుంచి బయటికి వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, ఓకేనా. ఇక కొత్త వాళ్ళకు కూడా మీరు మన ఛానల్ పరిచయం చేయాలి. అయితే ఇంకోటి ఏంటి అంటే ఈ 2 మూలలు పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా, ఈ 2 మూలలు ఈ చివరికి తగిలియాలి. ఇది పర్ఫెక్ట్ క్రాస్ అనమాట. మరి మీరు ఇలా తిప్పొద్దు, ఇలాంటి తిప్పొద్దు, ఇలా కరెక్ట్గా ఈ 2 మూలలు ఇక్కడ పెట్టాలి. ఒకవేళ ఇక్కడ జాయింట్ వస్తే ఏం చేయాలి అన్నాయంటే ఏం చేయొద్దు, మీరు కొద్దిగా ఇలా వేసుకోండి, ఏం కాదు, కొంచెం క్రాస్ లైట్గా తగ్గుతుంది అంతే, ఓకేనా. దీన్ని ఇలా పెట్టుకొని ఇప్పుడు దీన్ని ఇలా చేసుకొని మనం ఏం చేయాలి అంటే కొద్దిగా ఒక 2 ఇంచెస్ 3 ఇంచెస్ మనం ఇలా మలుచుకోవాలి. 2-3 ఇంచెస్ అని నేను ఎందుకు అన్నాను అంటే 3 ఇంచెల షేప్ ఎవరికో ఒకరికి ఉంటుంది, 2.5 మీడియం వాళ్ళకు ఉంటుంది, 2 కొంచెం చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకు ఉంటుంది. అంటే ఇది ముందు భాగం కాబట్టి చెస్ట్ ఎక్కువ ఉన్న తక్కువ ఉన్న సిస్టర్స్ గురించి నేను కొంచెం వివరణ నుంచి మీకు కట్ చేస్తాను అనమాట, ఓకేనా. అయితే ఇప్పుడు నేను ఏం చేయబోతున్నాను అంటే ఫ్రంట్ పార్ట్ క్రాస్గా వేసి మీకు దీంట్లో ఒక 3 వివరణలు ఇచ్చి కటింగ్ అనేది చేస్తాను, ఓకేనా. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్రాస్గా వేసుకున్నాము, తర్వాతకి షేప్ బెల్ట్ మీడియంగా మలిచాను. ఒకవేళ 3 మలచాలి అంటే దేనికంటే చెస్ట్ తక్కువగా ఉన్న సిస్టర్స్కి, అంటే కొంచెం ఉంటారు చూడండి, వాళ్ళకి ఫిట్టింగ్ కటింగ్ టైట్గా రావాలి, నీట్గా ఉండాలి, కొచ్చగా ఉండాలి అంటే ఇది కొంచెం మనం పైకి మలవాలి. మలిస్తే అప్పుడు ఏమవుతుందంటే చెస్ట్ భాగం కిందికి జారిన సిస్టర్స్ కూడా పైకి ఎత్తుకొని ఉండి చక్కగా మనకి ఇక్కడ టైట్ తన్ని పట్టి కొచ్చగా వస్తుందన్నమాట. అదొకటి మీరు గుర్తుంచుకోవాలి. రెండోది మీడియం అంటే మరీ కొచ్చగా కాదు, మరీ రౌండ్గా కాదు, కిందికి జారినట్టుగా కాదు. ఇది 100%లో 80% ఇలాగే కుట్టించుకుంటారు, ఒక 10% అలా 10% ఇలా ఉంటారనమాట, ఓకేనా. ఎలా అంటే 10% కోపుగా తొడిగే వాళ్ళు, ఇంకోటి ఏంటి అంటే చెస్ట్ ఎక్కువగా ఉన్నవాళ్ళు 10%. అలాంటి వాళ్ళ కోసం మళ్ళీ నేను ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ అది చెప్తాను. ఒకటి మనకి చెస్ట్ తక్కువగా ఉన్న వాళ్ళకి తెలిసాము, మీడియం వాళ్ళకి కూడా చూసుకున్నాము. ఇంకా కొంచెం తక్కువ అంటే 1.5 ఇంచెస్ అంటే ఇలా ఇంకా కొంచెం తగ్గడం ఎందుకు అంటే చెస్ట్ ఎక్కువగా ఉంటే పొడవు ఎక్కువగా పెంచుకోవాలి. తర్వాత ఈ సైడ్లు కూడా పెంచుకోవాలి. ఈ సైడ్ పెంచుకుంటే బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి మంచిగా కవర్ అవుతుంది అనమాట. ఇది మనిషిని బట్టి మనం కటింగ్ చేయాలి. ఇది బాగా గుర్తుంచుకోండి. ఒక మంచి నోట్స్లో మాత్రం మీరు మంచిగా రాసి పెట్టుకోండి, ఓకేనా. ఇక ఇప్పుడు ఇది ఇలాగే ఉంచి మనం ఏమి చేయొద్దు. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 4 ఇంచెల మందం, అంటే ఇప్పుడు నేను మీకు కొలిసి చూపిస్తాను చూడండి. 4 ఇంచెల మందం పెట్టుకొని చక్కగా మనం ఇలా దీంట్లో కలుపుకోవాలి, ఓన్లీ ఫ్రంట్ పార్ట్ వరకు. ఇక ఎక్కడ కూడా మనం ఏమి చేయొద్దు, ఓకేనా. ఇప్పుడు చూడండి ఇక్కడ 4 ఇంచెలు అంటే మళ్ళీ మనం తర్వాతకి దీన్ని సెట్ చేసుకోవచ్చు. ఇంకో 4-5 ఇంచెలు మినిమం, ఓకేనా. పెట్టేసి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ క్రాస్ ఎలా అయితే ఉందో అలాగే నేనైతే ఈ బ్యాక్ పార్ట్ నుంచే కట్ చేస్తున్నాను. మీరు ఏం చేయండి అంటే డ్రాయింగ్ వేసుకోండి ఫస్ట్. నేను ఇక్కడ వేసాను చూడండి, ఇలా చుట్టూ డ్రాయింగ్ అంటే మెడ వేయొద్దు, ఓన్లీ ముందు మెడ పైకి పెట్టుకొని వెనక మెడ దాకా అయితే పోవద్దు. డిస్టెన్స్ ఒక 5 ఇంచెలు 4 ఇంచెలు ఉంచండి. ఇక్కడ నుంచి కూడా ఒక 4-5 ఇంచెలు పెట్టుకొని కొంచెం పైకనే కట్ చేయండి. మనం తర్వాత కొలుచుకొని కిందికి చేసుకుందాం, ఓకేనా. ఇలా మీకు ఏమవుతుందంటే ఇలా డైరెక్ట్ కట్ చేయడం వల్ల ఈ పార్ట్ కట్ అవుతుంది, ఇటువైపు కానీ ఈ పార్ట్ కట్ అయింది అనుకోండి మళ్ళీ అక్కడ హోల్ అవుతుంది, కొలతలు మారిపోతాయి. అందువల్లనే నేను డ్రాయింగ్ వేసి తీసేసి కట్ చేయమన్నాను మిమ్మల్ని, ఓకేనా. ఇది పక్కన పెడదాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫ్రంట్ పార్ట్ పైకని ఇలా కట్ చేసుకుందాం. చాలా ఈజీ ప్రాసెస్ అండి నేను చెప్పేది మీకు. ఇంత షార్ట్ కట్గా మీకేంటంటే ఎక్కువగా టేప్ కొలతలు ఉండవు, ఎక్కువ బాడీ మెజర్మెంట్స్ ఉండవు, ఎక్కువగా పేపర్ కటింగ్స్ ఉండవు. అంత సింపుల్ ప్రాసెస్లో షార్ట్ కట్లు తీసుకెళ్తాను నేను పనిని. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది వచ్చేసింది. ఇది చూడండి, ఇప్పుడు సాగే గుణం ఉంటుంది.
అడ్డంగా అయినా నిలువుగానే సాగిద్ది. ఇలా క్రాస్గా అయితే సాగదు, మనకి పట్టేసినట్టుగానే ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు దీన్ని ఇలా కట్ చేసుకున్నాం. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి అంటే ఇక్కడ నుంచి ఇలా పెట్టుకోవాలి. పెట్టుకొని 10 ఇంచులకు ఒక గుర్తు పెట్టుకొని ఈ 10 ఇంచుల కాడ నుంచి మళ్ళీ దీన్ని ఇలా పెట్టుకోవాలి. ఇక్కడ ఉంది కదా 10 ఇంచులు, ఈ 10 ఇంచుల కాడ నుంచి మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు ఇది ఎక్కడికి ఉంది 13 ఇంచులు ఉంది అంటే ఇది ఏం చేయాలంటే క్రాస్గా ఇలా తిప్పాలి. ఇలా తిప్పితే 12 ఇంచులు ఇక్కడికి వస్తుంది. ఇక్కడ నుంచి మన షేప్ని ఇలా తీసుకెళ్ళాలి. ఓకేనా. ఇలా కొంచెం చంకలోకి కూడా పైకి అనేది కట్ చేయాలి. ఇలా చూడండి, ఇలా కొంచెం డిస్టర్బెన్స్ వస్తూ ఉంటాయండి. ఎందుకంటే మనం పబ్లిక్లో ఉంటాము, మన షాప్ కూడా కొంచెం మెయిన్ రోడ్డుకు ఉంటుంది. వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఎంత డోర్ వేసుకొని చేసినా, ఎంత ఇదిగా చేయాలన్నా కూడా ఆ సౌండ్స్ అనేవి పడుతూ ఉంటాయి. మీరు డిస్టర్బ్ కాకుండా మీ ఏకాగ్రత మొత్తం నా క్లాస్ మీద పెట్టండి, నా మాటల మీద పెట్టండి. ఓకేనా. ఈ కింది పార్ట్ అయితే కట్ చేసాం. ఇప్పుడు ఎలా చేసాం మనం, ఇక్కడ 13 ఉంది, ఇక్కడికి వచ్చేసరికి 12 అంటే 1 ఇంచ్ తగ్గించుకున్నాను. ఇక్కడ 13, ఓకేనా. ఇక్కడ 12, ఇక్కడ ఇలా క్రాస్గా చూస్తే 12, మళ్ళీ ఇలా చూసుకుంటే మీకు 11 వస్తుంది. ఇక్కడ ఇగో టేపుని ఇలా పెట్టి ఇలా తిప్పండి. ఓకేనా. ఇలా ఈ కొసకి 12 రావాలన్నమాట. అలా వస్తేనే మీకు ఒక 2 ఇంచెస్ అనేది తగ్గుతుంది ఇక్కడ. అలా చేసిన తర్వాత ఇప్పుడు ముందు నెక్ మనం ఎంత పెట్టాలనుకుంటున్నామో అంత 1/2 ఇంచ్ తక్కువ చేసుకోవాలి. 7 పెట్టాలనుకుంటున్నాను, నేను 6 ఇంచులు పెట్టాను. ఈ 6 ఇంచులకి మనం రౌండ్ కావాలంటే రౌండ్, పలక కావాలంటే పలక మనం చేసుకోవాలి. ఇలా చేసేసి ఇక కొంచెం మనకి వంగిన నీట్గా ఉండేటట్టు, టైట్గా ఉండేటట్టు కొంచెం ముక్క ఇక్కడ గూడలు జారకుండా ఉండాలంటే ఇక్కడ కొంచెం తీసేసుకోవాలి. తీసేసుకొని ఇది 3 భాగాలు చేసి ఒక కాటు, అంటే ఇటు ఒక భాగం ఇటు 2 భాగాలు. సేమ్ ప్రాసెస్ ఇక్కడ కూడా అంతే. ఇది మోటు కొట్టుడు అనమాట నాది. ఎవరు చెప్పరు మీకు ఈ టిప్స్ అనేవి, కొలిసి పెడుతూ ఉంటారు. కానీ అలా కాదు, మనిషిని బట్టి పెట్టాలి, క్లాత్ని బట్టి మనం చూసుకోవాలి. ఓకేనా. ఇలా కటింగ్ అనేది చేయాలి. నేను రేపు కూడా దీంట్లో ఒక 3 ముఖ్యమైన పార్ట్స్ అడుగుతానండి. మళ్ళీ హ్యాండ్ కటింగ్లో కూడా అడుగుతాను, మీరు నాకు వెంటనే చెప్పాలి. ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ అనేది కొద్దిగా స్టార్ట్ చేసి సెంటర్లోకి వచ్చేసరికి ఒక 1/2 ఇంచ్ దాకా లోనకు పోయి మళ్ళీ దీంట్లో కలిపేశాను. ఇక్కడ 2 ఇంచెస్, ఇక్కడ 1.5 ఇంచెస్ తేడా మీద మధ్యలో మనం బ్యాక్ ఫ్రంట్ అనేది తీయాలి. అది ఎవరికి ఎంత తీయాలి అనేది మీకు ముందు తెలుస్తుంది క్లాసులు అయిపోయిన తర్వాత. ఓకేనా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ అనమాట. ఇక హ్యాండ్స్ చూడండి ఎంత నీట్గా ఉంటాయో. దీన్ని ఇలా అనుకోవాలి. ఇలా అనుకొని దీన్ని ఇలా మడత పెట్టాలి. మడత పెట్టిన తర్వాత ఈ హెచ్చు తగ్గింపులు తీసేసుకోవాలి. ఇంకా మీరు ఎల్బో కావాలన్నా, ఫుల్ కావాలన్నా ఇదే కొలత పెట్టండి. మీరు మార్పులు చేర్పులు ఏమి చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా. నేను ఎల్బో 9 పెట్టాలనుకుంటున్నాను, 10 ఇంచులు పెట్టాను, అంటే చేతి పనితో కలిపి. ఒకవేళ మనకి ఇంకెక్కువ కావాలి అంటే 10.5 కూడా పెట్టుకోవచ్చు. తర్వాతకి చంక డౌన్ వచ్చేసి 3.5 పెట్టుకోవచ్చు మనం. ఓకేనా. 32 సైజ్ కాబట్టి 3.5 పెట్టినా కూడా బాగుంటుంది. తర్వాతకి చెయ్యి లూజ్ వచ్చేసి ఒక 10 ఇంచులు, 10.5 అలా పెడదాం అనుకుంటున్నాను. 11 పెట్టాను. తర్వాతకి వచ్చేసి మనకేంటి అంటే ఇవి 2 కూడా పర్ఫెక్ట్గా ఇలా గీతలు గీసేసుకోవాలి. చేతులు చూడండి, ఇలా గీతలు గీసేసుకొని ఇక్కడ వచ్చేసి మనం చేతి పనికి వదిలేసుకున్న పట్టీ అనమాట. ఇది లూజు. అయితే ఇప్పుడు మనం చంక భాగం ఏం చేయాలి అంటే దీనికి ఇప్పుడు ఎంతైతే ఉందో అంత మనం కరెక్ట్గా చూసుకోవాలి. 9 ఇంచులు ఉంది నడుము. ఈ 9 ఇంచులు మనం ఇక్కడ పెట్టాలి. ఓకేనా. ఇలా పెట్టేసి ఇక్కడ గీత గీయాలి. అంటే మనకి ఈ చంక అనేది ఇక్కడ దాకా వస్తుంది అని దాని అర్థం. ఓకేనా. ఇలా చూడండి, ఇది చెయ్యి అనమాట. ఎంత సింపుల్గా చేశాను చూశారు కదా. మీకు ఓన్లీ నేను టేప్ అనేది ఇక్కడే కొలిచాను, తర్వాత ఇక్కడ కొలిచాను. చాలా ఈజీ ప్రాసెస్లో మీకు హ్యాండ్ అనేది వేశాను. ఈ హ్యాండ్ వేస్తే ఆ షేప్ చూడగానే మనకు అర్థమైపోవాలి, అమ్మ సెట్ అయిపోయింది అని. అలా ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు దీన్ని ఇలా కట్ చేసేసుకుందాం. తర్వాతకి స్టెప్ బై స్టెప్ అన్నీ నేర్పిస్తున్నానండి. ఇక్కడ ఒకవేళ చంకపేలికలు కావాలంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వేసుకోవాలండి, తప్పదు. నేను స్టిచ్చింగ్లో చూపిస్తాను మీకు. ఇక్కడ కాటు పెట్టండి, ఇక్కడ కూడా కాటు పెట్టేయండి. తర్వాతకు వచ్చేసి ఇప్పుడు దీన్ని మనం ఇలా చూడండి, ఇలా తీసేసుకొని ఇక్కడ కాటు పెట్టాలి. పెట్టేసి ఒకవేళ మనకి ఇక్కడ ఎక్కువగా అనిపిస్తే ఇది కూడా కొంచెం ఇలా కలుపుకోవాలి దీంట్లో. ఓకేనా. ఓకేనా. ఇక్కడికి ఇంచుకి తక్కువ, 1/2 ఇంచుకి ఎక్కువ ఉండాలి. బాడీ పార్ట్కి ఏమో 1/2 ఇంచుకి తక్కువ, 1/4 ఇంచుకి ఎక్కువ ఉండాలి. బాడీ పార్ట్కి కొంచెం తక్కువ తీసుకోవాలి, ఫ్రంట్ హ్యాండ్ పార్ట్కి కొంచెం ఎక్కువ తీసుకోవాలి, బ్యాక్ ఫ్రంట్ అనేది. ఓకేనా. బాగా గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు దీంట్లో మనం ఏంటంటే కొంచెం పీస్ కూడా వేస్ట్ చేయొద్దు. ఇవి వచ్చేసి షేప్ బెల్టులు, ఇవి వచ్చేసి క్రాస్ ముక్కలు హ్యాండ్స్కి, ఇవి వచ్చేసి వెనక బెల్ట్కి. తర్వాతకు వచ్చేసి ఉక్సుల పట్టి, కాజల పట్టి వచ్చేసి ఇక దీంట్లో చేసుకోవాలి.
ఓకేనా. ఇక మిగిలిన క్లాత్ ఏదైనా ఉంది అంటే షేప్ బెల్టులు మందంగా వేసుకోవడము ఏదో ఒకటైతే మనం చేయాలి. ఓకేనా. ఇలా చేస్తేనే మనకి పర్ఫెక్ట్గా చక్కగా మనకి సెట్ అవుతుంది. ఇప్పుడు ఇలా పెట్టేసుకొని ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇక ఒరిజినల్ అనేది కట్ చేద్దాం. ఇప్పుడు ఒరిజినల్ పీస్ తీసుకున్నాము. ఇప్పుడు మనిషిని పట్టి మనం చెప్పాలండి ఎవరికి ఎంత ఏంటి క్లాత్ ఎంత పట్టిద్దని. ఇప్పుడు మీరు 30 సైజ్ అనుకోండి, మీటర్ లోపే సరిపోతుంది. ఒకవేళ 30 ఏవో 32, 34, 36, 40 అలా అనుకోండి, మీకు మీటర్ కావాల్సిందే కంపల్సరీ క్లాత్. 40 ఏవో ఉంటే మీటర్ బావు, ఇంకా 50 ఏవో ఉంటే మీటర్న్నర, అలా మనం మనిషిని బట్టి క్లాత్ అనేది తెప్పించుకోవాలి. మనమైతే ఇబ్బంది పడలేం కదా, మనం క్లాత్ కావాలి అని అంటే మళ్ళీ తర్వాత మనం ఇబ్బంది అయితే పడలేం. ఓకేనా. ఇప్పుడు దీన్ని ఫస్ట్ హ్యాండ్స్ ఇలా పెట్టి స్ట్రైట్గా తీసేసుకోవాలి. ఇలా స్ట్రైట్గా ఎందుకు తీయాలన్నాయా, ఇలా కూడా తీయొచ్చు అంటే ఇవి 2 ముక్కలు మనకి చంకపేలికలకు పనికొస్తాయి, ముందే తీసి పెట్టుకున్నట్టు మనకు వేస్ట్ కాకుండా. ఓకేనా. ఇప్పుడు తర్వాతకి నెక్స్ట్ వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ తీయాలి. ఈ బ్యాక్ పార్ట్ని ఏం చేయాలి అంటే యథావిధిగా ఇలా పెట్టుకొని ఇప్పుడు మనం ఇగో ఇలా చూడండి, ఇలా పెట్టేసి చక్కగా మనం ఇగో ఇలా తీసుకోవాలి. కొంచెం ఒక 1/2 ఇంచ్ 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టి కట్ చేయండి. ఎందుకంటే మీరు కొత్త వాళ్ళు కాబట్టి నేను కరెక్ట్గా పెట్టాను కుట్టగలుగుతాను, కానీ మీరేంటంటే కొంచెం కుట్టేటప్పుడు అటు ఇటు అయినా కూడా ఆ క్లాత్ సైడ్ మనకి ఉంటుంది కాబట్టి సేఫ్టీ కోసం నేను ఎక్కువ పెట్టాను. ఇప్పుడు దీన్ని క్రాస్ అంటారు. ఇలా ఈ క్రాస్ని మనం ఇప్పుడు దీని మీద క్రాస్గా వేసుకోవాలి. చాలా సింపుల్ అండి, భయపడాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే మనం ఎంత భయపడతామో అంత పనిలో వెనక్కి వెళ్తాం అనమాట. టెన్షన్ పడొద్దు, భయపడొద్దు, ఉన్న టెన్షన్లన్నీ పక్కన పెట్టేయండి, నా మాటలు వినండి, మీకు ధైర్యం అనేది వస్తుంది. చాలా చక్కగా కుట్టగలుగుతారు, చాలా చక్కగా కట్ చేయగలుగుతారు. ఇప్పుడు మీకున్న డౌట్స్ అన్నీ క్లియర్ చేయడమే కాదండి, మీలో ఉన్న భయాన్ని కూడా నేను పోగొట్టి చాలా చక్కగా మీకు టైలరింగ్ అనేది నేర్పిస్తాను. ఓకేనా. ఇవన్నీ ఒక్క పీస్ కూడా వేస్ట్ చేయొద్దు, అన్నీ కూడా దీంట్లో వేసి మనం కుట్టుకోవాలి. చక్కగా ఇలా వేసి మనం చక్కగా స్టిచ్చింగ్ అనేది మనం కుట్టుకోవడానికి బాగుంటుంది. ఇలా చుట్టేయాలన్నమాట. చూశారు కదా, ఈరోజు వచ్చేసి క్లాసు మనకి చక్కగా ఎన్ని రోజులు ఎలా అనేది మనకి తక్కువ 2 రోజుల్లోనే కటింగ్ అనేది కాచేసాను. ఇప్పుడు 3 రోజులు మీకు ఈ బ్లౌజ్ కుట్టడం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓన్లీ ఇది నార్మల్ బ్లౌజ్. నెక్స్ట్ ఏం చేస్తాను, ప్రిన్స్ కట్టు ప్లస్ నార్మల్ ప్రిన్స్ కట్ అంటారు దాన్ని. తర్వాతకు వచ్చేసి బోట్ నెక్ ప్రిన్స్ కట్, ఇలా ఒకదానెమ్మట ఒకటి నేర్పించుకుంటూ వెళ్తాను. ఓకేనా. మీరు అన్నిటికీ సిద్ధమై రెడీగా ఉండి చక్కగా నేను వీడియో చేసే టయానికంటే నేను 11:30 నుంచి 12 దాకా మీకు ఈ మధ్యకాలంలోనే నేను వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. ఒక అర్ధ గంట నా యొక్క వీడియో కేటాయించండి, ఒక అర్ధ గంట ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ లేనిదైతే ఏది రాదండి. మీరు నేను చూసి వదిలేస్తే వస్తుంది అనుకోవడం అది ఏది రాదు మనకి, ఏది కూడా రాదండి. మనం ప్రాక్టీస్ చేయాలి. నేను ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళాను, ఇక్కడ నేను ఒక 50,000 కట్టాను, నేను ఖచ్చితంగా నేర్చుకోవాలని మైండ్ సెట్తో కూర్చోండి మీరు మిషన్ మీద, అప్పుడే మీకు పని అనేది వస్తుంది. ఇక ఇది ఫ్రీయే కదా, ఏదో చూస్తున్నాము ఏదో చేస్తున్నాము అంటే మాత్రం ఇక మీరు మళ్ళీ నేను కాదు కదా ఎవరు కూడా బాగు చేయలేరు. మీరు టైంతో పాటు పని కూడా మీరు మంచిగా చేయాలన్నమాట. ప్రాక్టీస్ చేస్తేనే ఆ టైం మీకు కలిసి వస్తుంది. ఓకేనా. మీకు ముందు రోజులు మంచి టైలర్గా మిగులుతారు, చాలా చక్కగా చేయగలుగుతారు. అలాగే మీరు ఒకవేళ కటింగ్ వచ్చు, అది మీకు స్టిచ్చింగ్ వచ్చు, కానీ కటింగ్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మీరు అలా కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను క్లాసులు మీకు ఎంత మంచిగా అయితే నేర్పిస్తున్నానో, ఈ కటింగ్ ఎంత చక్కగా అయితే చేసి ఎంత చక్కగా ఫిట్టింగ్ అనేది చేస్తున్నానో, అలాగే నేను ఏం చేశానంటే నా దగ్గర అన్ని సైజులు అన్ని మోడల్స్ నడుము సైజు ప్రకారమే ఇలానే ఇప్పుడు మీకు ఎలా అయితే నేర్పించానో అలాగే కటింగ్ ఉంది. ఆ కటింగ్ కూడా ప్లాస్టిక్ పేపర్ అనమాట. చాలా నీట్గా డాట్స్ గుర్తులు అన్నీ పెట్టి చక్కగా నేను సెట్ ఇంత అని చెప్పేసి నేను కొరియర్ చేస్తున్నాను. ప్రతిదీ డ్రెస్ కాడ్ నుంచి మన దగ్గర అన్ని మోడల్స్, బోట్ నెక్ ప్రిన్స్ కట్, కాలరు, కట్ వర్క్లు, ప్రిన్స్ కట్టు, నార్మల్ ప్రిన్స్ కట్టు, నార్మల్ బోట్ నెక్, నార్మల్ అన్నీ కూడా ప్రతిదీ కూడా మన దగ్గర అన్ని సైజులు నడుము సైజు ప్రకారం 26 నుంచి 56 దాకా దగ్గర ఒక 20 సైజుల దాకా నేను మీకు పంపించడానికి రెడీగా ఉన్నానండి. మన దగ్గర కొరియర్లు చాలా మనకి డిటిడిసి కొరియర్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. మీ దగ్గర అది ఉందో లేదో చూసుకొని నేను ఈ యొక్క వీడియో కింద నేను డిస్క్రిప్షన్లో ఒక వీడియో లింక్ ఇస్తాను. ఆ వీడియో మొత్తం చూడండి, మీకు కటింగ్ గురించి అర్థమవుతుంది. దాంట్లో ఒక నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేసినా కాల్ చేసినా మా పిల్లలు మీకు డీటెయిల్స్ అన్ని చెప్తారు. అలాగే ఇప్పుడు ఈ బ్లౌజులు మీరు నేర్చుకున్న తర్వాత మీకు బోటిక్ షాప్ పెట్టాలనిపించే ఆలోచన వస్తుంది.
అప్పుడు మీరు మంచిగా నేర్చుకోవాలి అనుకుంటే మీరు మళ్ళీ బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అలా కూడా నా యాప్ ఉంది, పాషా టైలర్ అనే యాప్. దాంట్లో ఒక 19-20 రకాల మోడల్స్ బ్లౌజులు, హై నెక్కులు, రోజాగారి నెక్కులు, బోట్ నెక్కులు, ప్రిన్స్ కట్లు, కాలర్ నెక్కులు అన్నీ కూడా ప్రతిదీ కూడా నేర్పించాను దాంట్లో. ఇలాగే నేర్పించాను. మార్పు అనేది ఉండదండి. డబ్బులు తీసుకొని ఒకలాగా, డబ్బులు తీసుకోకుండా ఒకలాగా దాచిపెట్టుకునే మనిషిని అయితే కాదు నేను. నా ఛానల్ ఫస్ట్ నుంచి చూసిన వాళ్ళకైతే 100% నా గురించి తెలుస్తుంది. కొత్త వాళ్ళ కోసం ఈ నమ్మకం కలగాలని చెప్తున్నాను. అయితే ఆ యొక్క యాప్ను మీరు చూశారనుకోండి, చాలా ఈజీగా నేర్చుకుంటారనమాట. ఎలా అంటే ఇప్పుడు ఈ క్లాసులు ఎలా అయితే ఉన్నాయో ఇంతకు మించి కొంచెం స్లోగా ఇంకా మంచిగా చేశాను. అవి ఇంకా అర్ధగంట పైన ఉంటాయి. స్టిచ్చింగ్ ఒక వీడియో, కటింగ్ ఒక వీడియో, స్టిచ్చింగ్ ఒక వీడియో, కటింగ్ ఒక వీడియో, అలా మీకు బేసిక్ నుంచి అంటే ఇప్పుడు ఇది ఎలా అయితే నేర్పించానో అక్కడ నుంచి అక్కడ దాకా ఉంటుందన్నమాట. ప్లే స్టోర్లోకి వెళ్ళి పాషా టైలర్ అని కొట్టగానే మన యాప్ వస్తుంది. మిషన్ సింబల్ ఎర్రగా ఉంటుందన్నమాట. దాన్ని డౌన్లోడ్ చేసుకుని ఆ యాప్ని మీరు చక్కగా క్లిక్ చేస్తే మీ నెంబర్ అడుగుతుంది. ఆ నెంబర్ మీద క్లిక్ చేస్తే ఫోన్పేనో గూగుల్ పేనో అడుగుతుంది. దాంట్లో నుంచి మీకు బేసిక్ క్లాస్ కావాలని మీరు ఎన్నుకుంటే ఒక 1000 రూపాయలు, మీకు క్లాసిక్ క్లాసులు కావాలి అంటే 20 రకాల బ్లౌజులు మీకు ఆ యొక్క 3000 అలా కట్ అవుతూ ఉంటాయన్నమాట. 3000 కట్ అవుతూ ఉంటాయి. అయితే అవి కటింగ్ కాగానే మీకు ఏమవుతుందంటే క్లాసులు స్టార్ట్ అవుతాయి, చక్కగా చూసుకోవచ్చు. మీరు ఏంటి అంటే అది ఎవరికి అంటే ఖాళీగా ఉన్న వాళ్ళైతే తీసుకోబాకండి. మిషన్ పెట్టాలి, షాప్ పెట్టాలి అనుకునే వాళ్ళే ఒక 5000 ఖర్చు పెట్టండి, తప్పు లేదు. ఇంట్లో కూర్చుకోవాలి, ఇంట్లో నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళకైతే అది అవసరం లేదు. ₹1 సంపాదించుకోవాలి, నేను బయటికి వెళ్ళకుండా నేను చేయలేను అనుకున్న వాళ్ళకి మీరు బయటికి వెళ్ళకుండా ఆ క్లాసులకు అటెండ్ కండి, చాలా బాగుంటుంది. ఈ క్లాసులు చూసిన తర్వాత ఆ క్లాసులు ఎక్కించుకోండి, ఓకేనా? ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లు అడగండి.